ఆ ప్రజలు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ప్రతిష్ఠిత అంటే సొంతం. మీరు ఇల్లు కట్టుకుంటారు, అది మరి గృహ ప్రతిష్ఠ అంటారు. మందిరం కట్టుకుంటారు, మందిర ప్రతిష్ఠ అంటారు. ద్వారాన్ని పెడతారు, ద్వార ప్రతిష్ఠ అంటారు. ప్రతిష్ఠ చేయడం అంటే ఎప్పుడైతే మనము ప్రార్థన పూర్వకంగా దేవునికి విన్నవించుకుంటామో అది దేవునిది, ఆ ద్వారము దేవునిది, ఆ ఇల్లు దేవునిది, ఆ మందిరము దేవునిది అని అర్థం. అంటే ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. నువ్వు యేసయ్య రక్తములో వెలనిచ్చి కొన్న బిడ్డవు. నువ్వు దేవుని సొత్తైన బిడ్డవండి. నీ ఇష్టాన్ని పక్కకు పెట్టి వాక్యాన్ని తీసుకొని ఆజ్ఞలు చేత పట్టుకొని ముందుకు వెళ్ళిపో. ఆజ్ఞ దీపము, ఉపదేశము వెలుగు. ఉపదేశము నీ తల్లి అయితే ఆజ్ఞ నీ తండ్రి. నువ్వు దేవుని సొత్తు. నువ్వు అర్థమవుతున్నవారు. ఇంత క్రమముగా నువ్వు ముందుకు వెళుతుంటే ఏ శత్రువు ఏం చేస్తాడండి? ఏ దుష్టుడు ఏం చేస్తాడండి?